సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ అప్డేటెడ్ టాపిక్స్ ఏ రోజుకు ఆ రోజు ఈ రోజు విశిష్టతని చక్కగా వివరిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఈ రోజు కూడా చక్కగా రేపు ఏకాదశి కదా, దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అయితే గురుగారు రేపు ఏకాదశి బుధవారం. అయితే ఇందాక నాకు తెలియకుండా ఏదో మాటల్లో రేపు పొద్దున ఒక పార్టీ ఉంది గురుగారు అన్నాను కదా, అన్నప్పుడు మీరు ఏకాదశి అని చెప్పారు. జనరల్ గా బుధవారం కాబట్టి అందరం కూడా, అంటే ఎక్కువ మంది నాన్ వెజ్ తినేవాళ్ళు, సో నాన్ వెజ్ తినేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. అయితే మనకి తెలీదు, అంటే ఏకాదశి పర్టికులర్ గా చేసే వాళ్ళకి ఆ అవగాహన ఉండొచ్చు, ఎందుకంటే మీరు ఇచ్చే అవేర్నెస్ వీటి వల్ల. కానీ చాలా మందికి తెలియదు. సో మరి ఏకాదశి రేపు ఉంది. ఫస్ట్ ఇందులో 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, రేపు ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు, దాంతో పాటు తెలియకుండా ఒకవేళ నాన్ వెజ్ తినేస్తే అది ఏమైనా దోషం ఏర్పడుతుందంటారా? కామన్ గా బుధవారం ఆదివారం అందరూ నాన్ వెజ్ తింటున్నారు, మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఆదివారాన్ని అవాయిడ్ చేసేసాము, కానీ బుధవారం ఇంకా మానలేకపోతున్నాం. మరి తినచ్చు నాన్ వెజిటేరియన్ తినేదాంట్లో బుధవారం తినమని శాస్త్రంలో ఉంది. బుధవారం తినొచ్చు, ఆదివారం మాత్రం అసలు ముట్టుకోకూడదు. ఆదివారం రవి అంటే సూర్య భగవానుడికి అనుగ్రహం పూర్తిగా పోతుంది ఆదివారం తినడం ద్వారా. రైట్. ఐ థింక్ ఇవాళ రేపు కొంతమందికి అలవాటు ఉంటుంది, ఇంక వాళ్ళది. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మ, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఏకాదశికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చెప్తాను. ఈ ఏకాదశి పుష్యమీ నక్షత్రంలో వస్తుంది, బుధవారం నాడు. అది కాకుండా గండయోగంలో ఉంది. గండయోగంలో ఉన్నప్పుడు ఏంటంటే గండములు తొలగిపోతాయి ఏకాదశి పాటించడం వల్ల. ఇప్పుడు చూడండి, 4 రకాల చతుర్విధ గండాలు ఉంటాయి. ఏమిటది? అగ్నిగండము. అగ్నిగండం ఉన్నప్పుడు ఏమవుతుంది? కరెంట్ షాకులు తగలడమో లేకపోతే ఏదైనా కాలడమో, ఇట్లాంటి వాటిని అన్నింటినీ అగ్నిగండాలు అంటారు. అదేవిధంగా జలగండము, నీళ్ళల్లో పడిపోవడం లేదా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వల్ల రావడం. వాయుగండం వల్ల కూడా బ్రీతింగ్ లేకపోతే గాలికి ఏదో అవుతుంది వల్ల ఇబ్బంది, అలర్జీస్ లా రావడం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అదే విధంగా భూగండము, భూమి సంబంధంగా, అంటే ఏమిటి? భూమి మీద పడడము, దెబ్బలు తగలడం, లేకపోతే భూమిలో ఉండే దోషాల వల్ల కలిగే గండాలు. అంటే భూమిలో ఏదో వాస్తు దోషం ఉంది, ఒక ఇల్లు నిర్మించుకున్నారు, శాస్త్రం ఏం చెప్తుంది అంటే 6 అడుగులు లోతున్నటువంటి మట్టిని మొత్తం తీసేసి కొత్త మట్టిని నింపి భూమిని నిర్మించుకోమని చెప్తుంది. ఎందుకంటే 6 అడుగుల లోపల ఉండేటువంటి శల్యాలు నీ ఇంటి మీద ప్రభావం చూపిస్తాయి, 6 దాటి కింద ఉన్నాయి మీకు ప్రభావం చూపించవు అని చెప్తుంది శాస్త్రం. అందుకని ఇది చేసుకోవాలి. ఇందులో చాలా మందికి తెలియక ఏం చేస్తుంటారంటే ఏకాదశికి ఉపవాసం ఉండరు చాలా మంది. ఉండాలి, మనకి ఏ పూజకి లేకపోయినా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటేనే ఫలితం అని చెప్తుంది శాస్త్రం. అందులో మళ్ళీ కొంతమందికి ఎగ్జామ్షన్ ఇచ్చింది. చిన్నపిల్లలకి అక్కర్లేదు, వాళ్ళని ఖచ్చితంగా ఉండమని చెప్పక్కర్లేదు. ఉండక్కర్లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, ఏమి ఉండక్కర్లేదు, వాళ్ళకి ఏం చెప్పలేదు శాస్త్రం. రెండవది, అనారోగ్యం ఉండాలనే లేదు, గుర్తుపెట్టుకోండి. స్త్రీలు కంపల్సరీ వాళ్ళు కొన్ని ఇంట్లో పనులు ఉన్నాయి, తినలేకుండా ఉండలేరు, ఉండొద్దని చెప్తుంది శాస్త్రం. ఓకే, కాబట్టి వీళ్ళ ముగ్గురికి, అదిగాక ఏజ్డ్ పర్సన్, బాగా ముసలి వాళ్ళు ఉన్నారు, చేసేయాలని రూల్ ఏం లేదు, ఉండొచ్చు. అంతగా ఒకవేళ ఏమండి, నాకు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆకలితో ఉండలేరమ్మా. నేను కొంతమందిని చూసా, ఇప్పుడే ఇడ్లీ తిన్నాడు, 2 గంటలు అయిపోయి మళ్ళీ ఆకలి అంటాడు. చాలా మంది శరీర తత్వం అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉండక్కర్లేదు, వాళ్ళ శరీరం సహకరించట్లేదుగా. అలాంటప్పుడు భగవంతుడు ఎలా అంటే మనకి తల్లి తండ్రి లాంటి వాడు. తల్లి ఎక్కడైనా ఆకలేస్తుందంటే ఇలాగే ఉండంటుందా? అయితే మరి ఎందుకంటే ఏకాదశి రోజు ఎందుకు మనం ఉపవాసం ఉండాలి అంటే, ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఎప్పుడు కూడా 3/11 ఆర్ 1/5 కాంబినేషన్స్ లో ఉంటారు. ఎవరు? రవిచంద్రుడు. దీని మీద జపాన్ లో ఒకతను రీసెర్చ్ చేసి అవార్డు కూడా పొందాడు. ఎందుకు అంటే ఏకాదశిలో ఉపవాసం ఉన్న వ్యక్తికి అనారోగ్యాలు రావట్లేదు, క్యాన్సర్ లాంటి జబ్బులు రావటం లేదు అని రీసెర్చ్ చేసి దాని మీద అతను అవార్డు కూడా పొందాడు. అయితే ఎందుకు రావు అంటే, ఆ రోజు ఇమ్యూనిటీని పెంచేటువంటి గ్రహస్థితి బాగా ఉంటుంది.
ఈసారి ఏముంది అంటే గండాన్ని తొలగించేటువంటి శక్తి ఉంటుంది ఈ ఏకాదశి. ఈ ఏకాదశిని ఏమంటారు గురుగారు? ఈ ఏకాదశి అమలిక ఏకాదశి అంటారు. అమలిక. అయితే ఈ ఏకాదశి ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏకాదశి వచ్చింది, అబ్బా నాకు ఎంత అదృష్టమో ఏకాదశి అని అనుకోవాలి. అనుకొని మీరు విష్ణువుని, మహావిష్ణువుని లేదా అమ్మవారిని ఆరాధన చేస్తూ సరిగ్గా 8 యామములు అని చెప్పింది శాస్త్రం. అంటే 8, ఒక యామం ఈజ్ ఈక్వల్ టు 3 hours. 8 3 24, అంటే 8 3 24 గంటల పాటు మీరు ఏమీ తినకూడదు. నిద్రపోవచ్చా? నిద్రపోవచ్చు, ఏకాదశికి సంబంధం ఏం లేదు. అంటే మధ్యాహ్నం కాదు, రాత్రి మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. శాస్త్రబద్ధంగా రోగగ్రస్తులు తప్ప మిగతా వారు ఎవరు కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, తప్పు. అదే విధంగా సాయంత్రం సంధ్యాకాలం దాటిన తర్వాత భుజించకూడదు, అది కూడా దోషమే చెప్పింది శాస్త్రం. సూర్య ఉపాసన చేసేవారు అస్సలు భుజించరమ్మా సాయంత్రం దాటి చీకటి పడిన తర్వాత తీసుకోరు అసలు వాళ్ళు ఏమి. అది ఆరోగ్యానికి కూడా మంచిది ఇక్కడ. సో ఆ రోజు మీరు అతిగండ యోగం లో జరుగుతుంది కాబట్టి మీ జన్మజాతకంలో ఏదైనా గండ సంబంధించింది ఉంటే ఆ మహావిష్ణు తొలగిస్తాడు. ఏమంటే నాకు విష్ణు సహస్రనామాల్లో ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. ఓం నమో నారాయణాయ అద్భుతమైన మంత్రం. దీనికి ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, రెండు కలిపి కనుక చేయగలిగితే ఇంకా అద్భుతం, గుర్తుపెట్టుకోండి. అట్లాగే దానం ఇవ్వడం కూడా మంచిదని చెప్తుంది ఏకాదశి ఆ ద్వాదశి రోజు కూడా దానం మంచిదని చెప్తుంది శాస్త్రం. అయితే ఈ అతిగండ యోగాల్లో ఎవరికైనా అగ్ని సంబంధించిన గండం ఉందనుకోండి, మొన్న ఒక రోజు ఏదో జాతకం చూసినప్పుడు, బాబు నీకు అగ్నిగండం ఉంది పలానా సంవత్సరంలో అని ఒకరికి చెప్పి, ఇంకొకరికి ఏంటంటే తండ్రి గారికి పలానా నీకు 9 ఏళ్ళ 10 ఏళ్ళ వయసు మధ్యలో అగ్నిగండం జరిగిందా అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు వాళ్ళ ఫాదర్ షాప్ కాలిపోయిందట అక్కడ. అలా ఏదైనా అగ్నిగండాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో, అగ్నిగండం ఉన్నప్పుడు దీపదానం ఇవ్వాలి. మీరు చాలా సందర్భాల్లో మీరు ఏదైతే అడుగుతారో 100% అటు నుంచి అవును నిజమే జరిగిందనే నేను విన్నాను గురువు గారు. 99.9% మహర్షులు గొప్పతనం అమ్మా. ఆ మహర్షులు అందించిన జ్యోతిష్ శాస్త్రం మనం అంటే యాజ్ ఇట్ ఈస్ గా అలా చెప్పగలగడం అంటే మహర్షులు గొప్పతనం అనేది. శాస్త్రం ఉంది ఇలా పనిచేస్తుందని చెప్పడం అనేది మహర్షులు గొప్పతనం. అది మనకి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా పాటించి అది ఏమంటారు ఏది గురువులు నియమ నిష్టలు అన్ని కూడా మీరు ఫాలో అవుతూ అలా వెళ్తూ ఉంటారు, అది మీ గొప్పతనం గురువు గారు. అట్లాగే జలగండం ఉందనుకోండి ఎవరికైనా, అలాంటప్పుడు కుండతో నీళ్లు దానంగా ఇస్తే జలగండం పోతుంది. మరి వాయుగండం ఉంటే ఎలాగండి, భూగండం ఉంటే ఎలాగండి అంటూ వాయుగండం కనుక ఉందనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మవారి ఆలయంలోనో లేదా స్వామివారి ఆలయంలో ఇలా విసురుతూ ఉంటారు చామరం, అవి ఇవ్వాలి స్వామివారికి వాడుకోమని. ఏకాదశి రోజు లేదా ద్వాదశి రోజు అయినా ఇవ్వచ్చు. లేదా ఇంకెవరైనా బ్రాహ్మణుడికి విసురుకోరని విసురుకర్ర ఇచ్చినా వాయుగండం పోతుంది. అలాగే భూగండం అంటుంది, అంటే ఏంటి, భూమి మూలంగా ఇబ్బంది రావడం లేదా గొడవలు వస్తుంటాయి దానివల్ల. అలా అయ్యేటప్పుడు ఏం చేయాలి అంటే, మీకు బాగా సంపన్న పరులు అయితే ఏదైనా చిన్న ల్యాండ్ దేవతా ఆలయం కోసం ఇవ్వచ్చు. ఏమంటే నాకు అంత సంపన్నం వరుణ్ణి కాదు అని అనుకున్నప్పుడు మట్టితో చేసినటువంటి శివలింగాన్ని దానం ఇవ్వచ్చు. లేదా మీకు తోచినన్ని మొక్కల్ని మీరు నాటినా కూడా భూ సంబంధించిన అనుగ్రహం కలుగుతుంది. లేదు ఇవేమీ తెలియవండి, నేను ఎక్కడ నాడుతాను, ఎక్కడ తీసుకుని నాడుతాను, అప్పుడు వరాహి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకున్నా కూడా భూ సంబంధంగా వచ్చే ఇబ్బందులు పోతాయి, ఇచ్చేయచ్చు. ఓకే, సో గండాలను తొలగించే రోజు ఏకాదశి. సో చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నియమ నిష్టలతో ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ రెమెడీస్ కూడా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, ఇదండి అమలకి ఏకాదశి మరి బుధవారము. సో ఖచ్చితంగా అంటే రేపే ఖచ్చితంగా మరి ఏకాదశి నియమ నిష్టలు పాటిస్తూ చక్కగా ఏకాదశిని జరుపుకుని అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్ గా ఒక్కసారి జాతక పరిశీలన చేసి మన యొక్క జాతకాన్ని మంచి దిశగా మార్చుకుని మనకి తగ్గ రెమెడీస్ చేయాలి, మీ జీవితంలో మార్పులు కావాలి అనుకుంటే, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.